న్యూ ఇయర్ కు ముందు దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఎన్డీపీఎస్ చట్టం కింద 285 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. వీళ్లందరినీ పలు నేరాల్లో నిందితులుగా పోలీసులు అనుమానించి అరెస్ట్ చేశారు. ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలో భారీ ఆపరేషన్ సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, లక్ష్మీదుర్గ న్యూ ఇయర్ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. భారీ ఎత్తున డ్రగ్స్ తో పాటు 40కి పైగా కూడా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే 285 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే న్యూ ఇయర్ వేడుకల వేళ ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో కూడా పోలీసులు అర్ధరాత్రి వేళ తనిఖీలు చేపడుతున్నారు. వీధి రౌడీలు, నేరస్తులతో పాటు ఇదే సంబంధం ఉన్న అనుమతుల లక్ష్యంగా కూడా తనిఖీలు చేస్తున్నారు. కొత్త సంవత్సరం వేడుకల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. అయితే దాదాపు 285 మందిని కూడా ఇప్పటివరకు అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఢిల్లీలో గతంలో ఇటీవల న్యూ ఇయర్ ఇటీవల ఎర్రకోట వద్ద బాంబు బ్లాస్ట్ తర్వాతకి ఢిల్లీలో అనుమానం కూడా పోలీసులు అంతా కూడా అప్రమత్తమయ్యారు. నిఘా సమాచారం వర్గాల సమాచారంతో నిన్న రాత్రంతా కూడా పోలీసులు అనేక ప్రాంతాల్లో దాడి జరిపారు. అనుమానుల నుంచి దాదాపు 310 మొబైల్ ఫోన్లతో పాటు 230 ద్విచక్ర వాహనాలు, 2,30,000 రూపాయలకు సంబంధించిన నగదుతో పాటు దేశం తయారు చేసిన 20 పిస్టల్స్, 27 కత్తులను కూడా స్వాధీనం చేసుకుంటూ తెలుస్తుంది. అయితే 12,250 వాటర్ల అక్రమ మద్యంతో పాటు 6.1 కిలోల గంజాయి రికవరీ కూడా చేసినట్టు తెలుస్తుంది. నియోజక వేడుకల్లో పెద్ద ఎత్తున ఈ ముందస్తుగానే పోలీసులు దీన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.